ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఢిల్లీకు పయనమయ్యారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ బిజీగా ఉంది. ఆయా సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం చర్చించనున్నారు. తొలుత ప్రధానితో సీఎం భేటీ కానున్నారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు, నిధుల విడుదలపై అమిత్ షాతో చర్చించనున్నారు. ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్తో మాట్లాడనున్నారు. ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన నిధులపై కేంద్ర ప్రభుత్వ సాయం గురించి మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, పనుల పురోగతి, ఏపీలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయగలుగుతున్నారని చెప్పారు. మంగళగిరి ప్రజలే తన కుటుంబమని, వారి ఆశీస్సులే కొండంత బలమని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నాకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండో రోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారని, దీంతో అర్హులైన పేద కుటుంబాలకు మంత్రి బట్టలు పెట్టి పసుపు కుంకుమలతో పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారని తెలియజేశారు. తొలి విడతలో 3,000 మందికి, రెండో విడతలో మరో 3,000 మందికి శాశ్వత పట్టాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఉంటే సిఎస్ఆర్ నిధులు, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టామన్నారు. ఇచ్చిన హామీ మేరకు బొట్టు పెట్టి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నట్లు తెలియజేశారు. దేశం మొత్తం నెడుమర్రు పాఠశాల గురించి మాట్లాడుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, నీటి సమస్య, ఇలా అన్నిటికీ 2 ఏళ్లలోనే పరిష్కారం చూపిస్తున్నామని తెలియజేశారు. మంగళగిరి ప్రజలు ఓడించారనే కసితో ఇంకా బాగా పనిచేశానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా 29 సంక్షేమ పథకాలను సొంత నిధులతో అమలు చేసి అధికారమిస్తే ఇంకెలా చేస్తాను అనే భరోసా కల్పించానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది జూన్ మాసంలో పిల్లలు స్కూల్లో జాయిన్ కాకుండా ఇవ్వడం వల్ల చిన్న సమస్యలు వచ్చాయని, ఈసారి 1 నెల సమయం తీసుకుని ఈ రోజు నుంచి 24 వరకు తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. 4,000 పెన్షన్, ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి, మత్స్యకార సేవలో చేనేత సోదరులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని తెలియజేశారు. నిడమరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను 12 నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, తాను ఇద్దరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నామన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా మా నాయకులు తీసుకో, అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈ రోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు పట్టాలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి
నాకు సీట్ కావాలి అనేది. నేను మనసులో అనుకున్నానంటే ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమరులో పాప వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే గాని నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడు ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచడానికి ఉన్నా. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈ రోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతున్నా. అంతెందుకు కొన్ని విషయాలు గౌరవ ప్రధానమంత్రి గారి ఆఫీస్ ద్వారా కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నోట్లు పంపించి, ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలిచాను, మీరు ఆశీర్వదించాలి, దీవించాలి, పనులు చేయాలని వాళ్ళని కూడా నేను కోరటం జరుగుతుంది. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగేలా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి ఖనిజాలు ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మారుస్తాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ గా మారనుందన్నారు. ఎయిర్పోర్టు, ప్యాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యూ సిటీలను ప్రధాని ప్రారంభించబోతున్నారని, ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. రాబోయే 9 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటా ప్రారంభోత్సవ స్ఫూర్తి చేరాలన్నారు. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే బాధ్యత తీసుకోవాలన్నారు. అరకు కాఫీ, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక కళారూపాలను ప్రదర్శించాలన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భోగాపురం విమానాశ్రయం ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందనేది ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 123 పుర నగర పాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 చోట్ల పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. నగరాలు, పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వివిధ పథకాల కింద చేపట్టే 18,000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ప్రధానంగా పుర ఎన్నికలు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టనున్న పనులపై చర్చించారని తెలిసింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పుర ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత, కొన్ని పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు తదితర వివరాలతో సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 2021లో 2 దశల్లో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. కోర్టు కేసుల కారణంగా 23 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పటికీ పెండింగ్లోని కేసుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సమీక్ష సందర్భంగా మంత్రి నారాయణతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, కమిషనర్ సంపత్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియపైన చర్చ జరిగింది. కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. నగరాలు, పట్టణాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వివిధ పథకాల కింద చేపట్టే 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పార్కులు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున నిధులు కేటాయించనున్నారు. పనులకు టెండర్లు పిలిచి 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కృష్ణా డెల్టాలో 1 ఎకరం కూడా సాగునీటి కొరతతో నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సాధారణంగా కృష్ణా డెల్టా సాగు అవసరాల్లో కొంత భాగం వర్షాల ద్వారా తీరుతుందని, ఈసారి ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కాలువలపైనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చండీ హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి కృష్ణా డెల్టా ఆయకట్టు మరియు గన్నవరం మెట్ట ప్రాంతాలు పచ్చగా కళకళ్లాడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాతలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వరుణుడు కరుణించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ కృష్ణ డెల్టా పరిధిలోని 7.37 లక్షల ఎకరాల ఆయకట్టును రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సాగుకు అవసరమైన నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన మేర నీరు రాకున్నా పట్టిసీమ ద్వారా ప్రస్తుతం 6,000 క్యూసెక్ల నీటిని డెల్టాకు తరలిస్తూ రైతులకు కొంతమేర ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా సీలేరు జలాలను గోదావరిలోకి మళ్లించి పట్టిసీమ వద్ద నీటి మట్టం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలను వైద్య ఆరోగ్య శాఖ మరింత వేగవంతం చేస్తుంది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే అనుమానితులకు పరీక్షలు, బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వాసుపత్రులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజలు కోవిడ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే వైద్య శాఖ మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించేలా అన్ని ప్రభుత్వాసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 17 బోధనాసుపత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కోవిడ్ పడకలను సిద్ధం చేశారు. సెకండరీ ఆసుపత్రులను అవసరమైతే వినియోగించేందుకు ప్రత్యేక పడకలను కేటాయించేందుకు ఏర్పాటు జరిగాయి. బోధనాసుపత్రిలో 6,77,936 ట్రిపుల్ లేయర్ మాస్కులు, కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాల్లో మరో 5.26 లక్షల మాస్కులు ఉన్నాయి. అదనంగా 58,790 N95 మాస్కులు, 4,436 పీపీఈ కిట్లు, 2,572 శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన యాంటీబయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ తదితర మందుల నిల్వలు కూడా తగిన స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా, అనర్హుల జాబితా పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాలు జూలై 22 నుంచి జిల్లాలోని ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించబడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీస్ తెలిపారు. తమ పేరు జాబితాలో లేకపోవటం, వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం, అనర్హుల జాబితాలో పేరు ఉండటం లేదా ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నట్లయితే సంబంధిత మ్యాప్ చేయబడిన స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాన్ని సంప్రదించి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను జూలై 22 మధ్యాహ్నం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో తల్లికి వందనం పథకానికి ప్రస్తుతం అర్హులైన తల్లులు 1,59,812 మంది, పిల్లలు 2,44,614 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీష తెలియజేశారు. అర్హుల జాబితా, అనర్హుల జాబితా పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాలు జూలై 22 నుంచి జిల్లాలోని ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించబడుతున్నట్లు తెలియజేశారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సమస్యలను నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల ప్రకారం పూర్తి స్థాయిలో పరిశీలించి అవసరమైన సవరణలు చేసి అర్హులైన వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. తల్లికి వందనం పథకానికి అర్హులైన ప్రతి కుటుంబం తమకు సంబంధించిన జాబితాను సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో పరిశీలించాలని, ఏవైనా అభ్యంతరాలుంటే ఆలస్యం చేయకుండా వెంటనే
ఫిర్యాదు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతీయ రైల్వేలో మరో కీలక మైలురాయిగా నిలిచే వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికులకు కూర్చుని ప్రయాణించే వందే భారత్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా రాత్రి ప్రయాణాలకు అనువుగా స్లీపర్ వెర్షన్ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దసరా నాటికి విజయవాడ డివిజన్లో ఈ రైళ్లను పట్టాలెక్కించాలనే లక్ష్యంతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్లు విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రావటం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించనుంది. దసరా నాటికి విజయవాడ డివిజన్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నారు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగిలో ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, ఆధునిక బెర్తులు, ఎల్ఈడీ లైటింగ్, సౌండ్ ప్రూఫ్ డిజైన్, హై స్పీడ్ వైఫై, మొబైల్, ల్యాప్టాప్ల కోసం ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ నిఘా, ప్రత్యేక భద్రతా సెన్సర్లు, ఆధునిక అగ్నిమాపక వ్యవస్థ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను రూపొందిస్తున్నారు. ఒక రైలులో 16 బోగీలు ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రావడం వల్ల ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేవారికి ఎంతో ప్రయోజనం కలగనుంది. రాత్రి వేళలో సౌకర్యవంతంగా నిద్రిస్తూ గమ్యస్థానానికి వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ప్రయాణ సమయం, మెరుగైన భద్రత, పరిశుభ్రమైన బోగీలు, ఆధునిక సౌకర్యాలు ప్రయాణ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రహదారి రవాణాతో పోలిస్తే వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు నిలవనున్నాయి. విజయవాడ డివిజన్లో ఈ సేవలు ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ భారత రైల్వే ప్రయాణాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా కృష్ణా జిల్లాలో తరచూ చెత్త పడే ప్రదేశాల్లో చెత్తను తొలగించి మళ్లీ అక్కడ చెత్త పడకుండా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పని చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. దీనికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ గుర్తించి జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు అవార్డులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 9 పురపాలక సంఘాలకు అవార్డులు వస్తే అందులో 2 కృష్ణా జిల్లాలోని పురపాలక సంఘాలకు రావటం గర్వకారణమన్నారు. అవార్డు రావటంలో విశేష పాత్ర పోషించిన ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి శానిటరీ సెక్రటరీ, మున్సిపల్ స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను కృష్ణా జిల్లాలోని 5 పురపాలక సంఘాల పరిధిలో చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లాలో తరచూ చెత్త పడే ప్రదేశాల్లో చెత్తను తొలగించి మళ్లీ అక్కడ చెత్త పడకుండా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పని చేస్తామన్నారు. ఈ పనిలో భాగంగా జాబితాను తయారు చేసి బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి దానికి కారణాలను విశ్లేషించి ఆహ్లాదకర ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని 5 పురపాలక సంఘాల పరిధిలో కూడాను చేపట్టాము. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అంశం ఏంటి అంటే కన్వర్టింగ్ బ్లాక్ స్పాట్స్ టు గ్రీన్ స్పాట్స్. అంటే తరచూ చెత్త పడే ప్రదేశాలని ఆ చెత్తని తొలగిస్తూ దాన్ని బ్యూటిఫై చేసి మళ్ళీ అక్కడ చెత్త పడకుండా చూసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దే పనిని ఒక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో చేపట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ పనిలో భాగంగా మొట్టమొదటిగా ప్రతి పురపాలక సంఘ పరిధిలో ఏ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మేము జాబితా తయారు చేసుకున్నాము. తర్వాత ఆ బ్లాక్ స్పాట్స్ ఎందుకు అవుతుంది అనేది కూడాను కొంచెం అనలైజ్ చేయడం జరిగింది. అంటే డోర్ టు డోర్ కలెక్షన్ జరగకపోవడం వల్ల జరుగుతుందా, లేదు డోర్ టు డోర్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు అక్కడ అలవాటైపోయారని జరుగుతుందా అని ఇలా పలు రకాలుగా ఒక విశ్లేషించిన తర్వాత అక్కడ ఉన్న న్యూన్యతలన్నీ కూడాను సరిచేసిన పిమ్మట అక్కడ చెత్తని నివారిస్తూ మళ్ళీ అక్కడ వాళ్ళు చెత్త వేయకూడదు అంటే ప్రజలకి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి.
పటమటకు చెందిన మోతే గోపిరాజు తనపై చేస్తున్న కాల్ మనీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సుంకర సాయి స్పష్టం చేశారు. తాము ఎలాంటి అక్రమ వడ్డీ వ్యాపారం లేదా కాల్ మనీ నడపడం లేదని, కేవలం గోల్డ్ బిజినెస్ నిమిత్తమే చట్టబద్ధంగా లావాదేవీలు నిర్వహించామని వెల్లడించారు. తమ వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతుంటే గోపిరాజు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే పోలీసులకు కోర్టుకు సమర్పించామని, దీనిపై చట్టపరంగా రాజ్యాంగబద్ధంగానే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పటమటకు చెందిన కాల్ మనీ బాధితుడు మోతే గోపిరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడకు చెందిన సుంకర సాయి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల్ మనీ వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. బాధితులపైనే కాల్ మనీ అంటూ మోతే గోపిరాజు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బుల కోసం న్యాయంగా పోరాటం చేస్తుంటే కాల్ మనీకి ఇచ్చామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది కాల్ మనీ వ్యాపారం కాదని, గోల్డ్ బిజినెస్ నిమిత్తం లావాదేవీలు నిర్వహించే వాళ్లమని స్పష్టం చేశారు. తాము ఎలాంటి అక్రమ వడ్డీ లేదా కాల్ మనీ వ్యాపారం చేయడం లేదని, చట్టబద్ధంగానే తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, మోతే గోపిరాజ్ అనే వ్యక్తి తమపై చేస్తున్న ఆరోపణలు నిజం లేదని అన్నారు. గోపిరాజ్ పెట్టిన వాట్సాప్ మెసేజ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు తమ వద్ద భద్రంగా ఉన్నాయని సాయి తెలియజేశారు. తాను తీసుకుంది కాల్ మనీ కాదని, గోల్డ్ బిజినెస్ కోసమే అని గోపిరాజ్ స్వయంగా అంగీకరించిన మెసేజ్ ఆధారాలను మీడియాకు ప్రదర్శించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డెడ్ ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఇప్పటికే పోలీసులకు మరియు కోర్టుకు సమర్పించామన్నారు. రాజ్యాంగబద్ధంగా కోర్టు ద్వారానే దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర మొత్తం 138 మంది కస్టమర్లతో నాతో ఏపించి దాంట్లో ఒక 38 కస్టమర్ల డబ్బులు అతను ఆపేసుకొని దాని విలువ మొత్తం 96 లక్షలు తన దగ్గర ఉంచుకున్నాడండి. ఉంచుకొని అతను ప్రీ ప్లాన్డ్గా 38 మంది కొంతమంది కస్టమర్ల దగ్గర అతను డబ్బులు వేయించుకొని అతని అకౌంట్ నుంచి నాకు డబ్బులు కొట్టాడండి. దాని విలువ అక్షరాల ఒక 80 లక్షలు ఉంటుందండి సుమారుగా, అంటే 79 లక్షలు ఉందండి. మొత్తం కంప్లీట్ విత్ రికార్డెడ్ ప్రూఫ్ అండి. మీకు ప్రతిదీ చూపిస్తానండి. ఇది నేను అతనికి వేసిన ట్రాన్సాక్షన్ 138 తాలూకా అకౌంట్స్, ఇది అతను నాకు చేసిన ట్రాన్సాక్షన్స్. ఇవి ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో అండి, ఇది నేను కస్టమర్కి వేసినాయండి. ఇక్కడ మార్చేసి ఉన్నాయి కదండి, ఇది నేను కస్టమర్కి వేసినాయండి. ఈ కస్టమర్కి వేసిన డబ్బుల్ని అతను వేయించుకొని అతని దగ్గర నుంచి నాకేసి, నాకు ఎంత వేసాను అంత వేసాను, దానికి వడ్డీ తీసుకున్నారు అది ఇదని దుష్ప్రచారం చేస్తున్నాడండి. మాకు అసలు తను చేసిన ట్రాన్సాక్షనే ఆ కస్టమర్ డబ్బులు కూడా కలిపి నాకు అకౌంట్ స్టేట్మెంటే 1,06 లక్షలు అండి నాకు వచ్చినాయి. ఆ 1,06 లక్షల్లో 79 లక్షలు నాకు వేరే కస్టమర్కి నేను వేస్తే ఆ కస్టమర్ల నుంచి 38 మంది కస్టమర్ల దగ్గర నుంచి అతను తీసుకొని అతని దగ్గర నుంచి నాకు వేసాడండి. మీరు కావాలంటే నా దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయి, పోలీసు వారి శాఖకు కూడా నేను సబ్మిట్ చేశాను. ఇది నేను నా లాయర్ గారికి కూడా సబ్మిట్ చేశాను. ఇవన్నీ మీరు రికార్డెడ్ ప్రూఫ్లే ఉంటాయండి. మేమేం మోసం చేసింది కాదు, చీట్ చేసింది కాదు. అతను నాకు గోల్డ్ టాపప్ లోన్ చేపిస్తానని నా దగ్గర టాపప్ లోన్ చేపించి డబ్బులు తీసుకున్నాడండి. అది బయట ఫైనాన్సర్ దగ్గర నుంచి ఎలా ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నాడో ఛార్జెస్ రూపాన అలా నాకు కూడా ఛార్జెస్ ఇస్తాను, అతనికి కమిషన్ కావాలి అని చెప్పి నన్ను ప్రలోభ పెట్టి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడండి. అతను ఆ బ్యాంక్ మేనేజర్ గారు వెటనరీ లీవ్లో వెళ్తారని చెప్పి, అప్పుడు ఆ బ్రాంచ్కి ఇతనే ప్రమోషన్ ద్వారా హెడ్ అవుతానని చెప్పి, నేను డబ్బులు కనుక సహకరిస్తే అతను పై పొజిషన్కి వెళ్తాను, నన్ను డబ్బులు సదరమని బాగా ప్రెజర్ చేశాడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.